బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మీరు చూస్తే ఇప్పుడు పరిధి ఏ స్థాయిలో తగ్గిపోయిందో మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే మీరు చూస్తే ఇటు గుంటూరు నుంచి మొదలుపెట్టి కాస్త తెలంగాణ వరకు కూడా చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. మేఘావృతమైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరు, తిరుపతి, ఒంగోలు ఈ ప్రాంతాల మీద మేఘావృతం ఉంది. కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. దాంతోపాటు చెన్నైకి సంబంధించి ఇది రేపటికి పూర్తిగా ఇంకా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా మాయమైపోయే సిచ్యువేషన్ అయితే మాత్రం మనకి కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందనేది వివరించే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు విండీ సాయంతో మీరు చూస్తే కనుక ఇదిగో ప్రెసెంట్ ఇది పరిస్థితి. హైదరాబాద్తో పాటు ఇదిగోండి కాస్త మీకు స్కై బ్లూ కలర్లో కనిపిస్తోంది కదా, ఇదంతా కూడా మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా థండర్ స్టార్మ్స్ అంటే ఉరుముల మెరుపులతో అటువంటి పరిస్థితులు లేవు. వరంగల్ కావచ్చు, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఇదిగో ఈ ప్రాంతాల్లో మీరు స్కై బ్లూగా మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ నేపథ్యంలో ఇక రాబోయే రోజులు ఎలా ఉండబోతోంది, ఇదిగో కాస్త ఇంపాక్ట్ మారే అవకాశం కనిపిస్తోంది. కాస్త బలహీన పడబోతోంది. ఈ అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం కాస్త బలపడింది కొద్దిసేపటి క్రితం, అంటే కొద్ది రోజుల క్రితం ఇన్ఫాక్ట్. ఆ తర్వాత సిచ్యువేషన్ చూసుకుంటే తర్వాత బలహీనపడింది. ఆ తర్వాత కంటిన్యూగా బలహీనపడుతూ ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే మాత్రం నార్మల్కి వచ్చే అవకాశం అయితే మాత్రం పుష్కలంగా కనిపిస్తోంది. సో ఒకసారి ఆ అంశానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. గాలుల తీవ్రతకి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ప్రస్తుతం మీకు కనిపిస్తోంది కదా ఈ కాస్త డార్క్ బ్లూ కలర్. సో ఇదంతా కూడా అక్కడక్కడ మేఘావృతమే ఉంది. అటువంటి సినారియో అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. వర్షాలు అక్కడక్కడ చిరుజల్లులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా ఉన్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖకు సంబంధించి మ్యాప్. మీరు గమనిస్తే కనుక భారత వాతావరణ శాఖకు సంబంధించి ఆ మ్యాప్ని మీరు గమనించే ప్రయత్నం చేస్తే కనుక ఏ స్థాయిలో సిచ్యువేషన్ ఉందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు పరిస్థితిని గమనించవచ్చు. పూర్తిగా అయితే మాత్రం ఇదిగో ఈ అల్పపీడనం కాస్త ప్రభావం ఇటు నైరుతి దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు ఇది ప్రయాణం మొదలుపెట్టింది. ఇక్కడ మీరు చూస్తే కనుక బలహీనపడుతూ నైరుతి బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్తర తమిళనాడుతో పాటు తమిళనాడు మీద దీని ప్రభావం కనిపిస్తోంది. కానీ ప్రభావం అంటే పెద్దగా చెప్పుకోవాల్సిన, అంటే భయపడేంత సిచ్యువేషన్ లేదనే చెప్పుకోవాలి. కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక్కడ కురుస్తున్న పరిస్థితి. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాలు